తోటపల్లి గూడూరు మండలం సింతోపు గ్రామంలో 5వ రోజుకు చేరుకున్న గంగవరం అన్ని సంస్థల శాంతియుత నిరసన. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ శాంతియుతంగా 5 రోజుల నుండి న్యాయం కోసం లేబూరు మల్లికార్జున ఇంటి వద్ద నిరసన చేస్తున్నప్పటికీ లేబూరు మల్లికార్జున కుమారులు తమపై రాత్రి వేళల్లో వాళ్ళ ఇంటి యొక్క సీసీ కెమెరాలు ఆఫ్ చేసి బయట వారిని పిలిపించి భద్రతకు గురి చేస్తూ బూతులు చేస్తూ అన్ని అనుకూలంగా ఉన్న వారికి తాముకి వారిని ఇబ్బంది పడుతున్నట్లు క్రియేట్ చేస్తూ పోలీసు వారికి సమాచారం ఇస్తున్నారు. ఈ విషయంపై పోలీసు వారి క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి తప్పుందో ఎవరికి ఒప్పుందో సరిచూసి ఈ విషయంపై చర్య తీసుకోవాలని, తాము చట్టానికి వ్యతిరేకులం కాదని తమ యొక్క కోడును విని తమని అర్థం చేసుకుని తమ శాంతియుత జనతాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు. తమ యొక్క జీవనాధారం ఇంటి మీద వచ్చే రెండల్లో మీదే తాము బతుకు జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ఎవరు పట్టించుకోవడం లేదని, తమకు లేబూరు మల్లికార్జున కుమార్లు, లేబూరు బాలాజీ, లేబూరు మహేష్ కుమార్ల వల్ల తమకు ప్రాణహాని ఉంది, తమ సమస్యకు పరిష్కారం చూపాలని మీడియా ఎదుట ఆమెను వ్యక్తం అలాగే ఉన్నారు. అతను వైసీపీ సర్పంచ్. మేము ఇంతకు ముందు వచ్చి అడుగుతుంటే 6 నెలలు సంవత్సరాలు అలాగే చెప్తా ఉన్నారు. తర్వాత అడిగితే మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి, ఎవరో చెప్పుకుంటారు చెప్పుకోకండి, ఏమైనా అడిగితే చంపేస్తామని బెదిరిస్తూ వచ్చాడు. అప్పుడు ఆ విధంగా అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయ్యింది. వేరే వాళ్ళని కూడా కార్తో గుద్దిచ్చారు అమౌంట్ అడిగారనేసి. అందుకని భయంతో మేము అప్పుడంతా కామ్గా ఉన్నాము. ఇప్పుడు వచ్చి అడుగుతుంటే ఈ విధంగా మమ్మల్ని వచ్చాము. మేము అడిగి మా ఇల్లు ఏలాంకి వచ్చేసింది. ఇంకొక 20 డేస్లో అలాగా ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి. మేము అడుగుతుంటే బూతులు తిడుతున్నారు. లోపల చేరి వచ్చి ఏదో ఒక సమాధానం చెప్పండి, ఇల్లు కొంచెమైనా అమౌంట్ కట్టండి, ఇల్లు ఆగుతుంది అంటుంటే లోపల చేరి బూతులు తిడతా తలుపేసేసాడు మల్లికార్జున. తలుపేసేస్తే మేము అందరిని పిలిచి మేము ఇక్కడ కూర్చున్నాము. వాళ్ళ పిల్లల్లో లేబూరు బాలాజీ అనే అతను కూడా నాకు మేము వచ్చి డబ్బులు అడుగుతున్నామని ఈ విధంగా ఇక్కడ కూర్చొని చేస్తున్నాం అనేసి నైట్ 1 గంట అప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఆ టైంలో ఫోన్ చేసి ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నాడు. మేము ఇక్కడే కూర్చొని పోలీస్ వాళ్ళకి కూడా ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు, లోపలికి వెళ్ళారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోయారు. సోమిరెడ్డి గారు వెళ్తా ఉంటే మేము ఆఫీస్ సార్తో చెప్పాము ఈ విధంగా అనేసి. సార్ సిఐ గారితో మాట్లాడాడు, కానీ మాకు ఏ న్యాయం జరగలేదు. మేము ఇక్కడే ఉన్నాము. నైట్ టైం కెమెరాలన్నీ ఆపేసి గోడలు ఎగురు దూకుతా ఎలాగంటే అలాగ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండనియట్లేదు అసలు. మీకు నోటీస్ పంపించారా? అయిపోయింది. మాకైతే ఏం రాలేదు సార్. మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారమ్మా ఇక్కడ? 4 రోజుల నుంచి ఉన్నాం సార్ ఇక్కడే. నైట్ కూడా పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే కూర్చున్నాం. 5 రోజు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీకేం కావాలమ్మా? మాకు అతని చేత డబ్బులు ఇప్పిస్తారని కోరుకుంటున్నాము. మా ఇల్లు ఎలా ఉంది? తీసుకున్నారు సార్ డబ్బులు. స్వామి ఆ కంపెనీ ద్వారా బ్యాంక్ లో పెట్టి అమౌంట్ తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడు అడుగుతుంటే ఏం తీసుకుంటారు చేసుకోండి, కోర్టులో తెచ్చుకుంటామన్నారు. మాకు కోర్టుకి ఫీజు కట్టే అంత స్తోమత కూడా మాకు లేదు. ఆ విధంగా చేస్తున్నారు సార్ ఇప్పుడు మమ్మల్ని. నైట్ టైం అయితే అసలు ఉండనియట్లేదు. గందరగోళంగా వాళ్ళకి కెమెరాలు ఉన్నాయి. కెమెరాలో రికార్డ్ అవుతాయి కదా సార్. మేము ఏం చేసినాం అందుకనేసి వాళ్ళు ఏం చేసినా రికార్డ్ అవుతాయి. కెమెరాలన్నీ ఆపేస్తున్నారు నైట్ టైం. నైట్ కూడా నేను రికార్డింగ్ చేసి పెట్టాను వీడియోలన్నీ. మొత్తం దెబ్బ తలుపులు తట్టడం, గోడలు దూకడం, ఆ విధంగా చేస్తూ ఉన్నారు నైట్ టైం. మాకంత సోమత లేదండి. కోర్టుకి డబ్బులు ఇచ్చి మోసపోయాను సార్. మాకు నోటీస్ ఏం రాలేదు సార్. మాకు అసలు ఆ ఐపీ పెట్టినట్టు మాకు ఏం నోటీస్ రాలా. అయినా మేము కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నంత సోమత మాకు లేదు. లాయర్లకి డబ్బులు ఫీజులు కట్టేంత ఇది కూడా మాకు లేదు. వీళ్ళకి డబ్బులు ఇచ్చి మేము ఈ రోజు రోడ్ల మీద పెడుతున్నాం సార్. చిన్న పిల్లల్ని పెట్టుకుని నైట్ ఇక్కడ ఉంటే నైట్ అంతా భయపెట్టిస్తున్నారు. గోడలు దూకడం, కెమెరాలు ఆపేయడం, లైట్లు ఆపేయడం, ఆ విధంగా నీళ్ళు వాటర్ అన్ని రికార్డింగ్ చేసి పెట్టినాం సార్. నా దగ్గర కూడా పెట్టున్నాం సార్. మేము పెట్టేసి వచ్చాము. ఇంతకు ముందు కూడా కలెక్టర్ గారి దగ్గర కూడా పెట్టుంది. పెట్టినప్పుడు కూడా ఈ విధంగా కడతామన్నట్టుగా రాసిచ్చారు. నాకు ఈరోజు 5వ రోజు సార్. ఏం స్పందన ఏం లేదు సార్. కానీ సార్ అయితే సోమిరెడ్డి గారు వెళ్తూ చెప్పారు సార్ ఏమో, కానీ ఏం స్పందన ఏం లేదు సార్. సార్ మాట్లాడమంటే పిలిచారు. జరగకపోయినా మేము ఇక్కడే సూసైడ్ చేసుకుంటాం సార్. మా ఇల్లు మాకు ఇప్పిస్తే చాలు సార్.